సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. బుల్లెట్ బైక్పై సతీమణి నిర్మలతో కలిసి సంగారెడ్డి పట్టణమంతా తిరిగారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. బుల్లెట్ బైక్పై సతీమణి నిర్మలతో కలిసి సంగారెడ్డి పట్టణమంతా తిరిగారు జగ్గారెడ్డి. జంతర్ మనము మీరు జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్కి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు గత కొన్ని నెలల కిందట నీట్ పేపర్ లీక్ కావడము, దానివల్ల మళ్ళీ పిల్లలు చదువుకొని మళ్ళీ రాయడము, ఇదొక పిల్లల యొక్క భవిష్యత్తు. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాట వరుసకు కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఒక్క మాట కూడా విద్యార్థులతో మాట్లాడకపోవడం, దాని మీద తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామనే మాట కూడా ప్రస్తావన లేకుండా ఒక మొండిగా మరి ప్రధానమంత్రి గారు ఉండడము, మరి దాన్ని నిరసిస్తూ చాలామంది యువకులు, స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు వేల స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర దీక్ష ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో పోలీసులు ఢిల్లీలో విద్యార్థులను, స్టూడెంట్స్ మీద, యువకులు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేయడము, కొట్టడము, రక్తాలు వచ్చేటట్టుగా కొట్టడము, చిత్రహింసలు పెట్టే రకంగా లాఠీచార్జ్ చేయడము, ఇది చాలా అమానుష్యం. నిజంగా ఘోరమైన, ఇంత దారుణంగా బీజేపీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వం విద్యార్థుల రక్తం వచ్చేటట్టుగా కొట్టడము, దీన్ని చూసిన తర్వాత ఇది చూసి రాహుల్ గాంధీ గారు నిన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు, ఎంపీలందరూ మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు నిన్న అందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇంటి ముందే ధర్నా చేయాలని నిన్న అక్కడికి ధర్నాకు వెళ్ళడం జరిగింది. మనమందరం మీడియాలో చూస్తూనే ఉన్నాం. నిన్నంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో సాయంత్రం 6-7 గంటల టైంలో రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జ్ నిరసనగా ఈ దేశంలో స్టూడెంట్స్ జరుగుతున్న నష్టాన్ని, లాఠీచార్జ్ని గమనించి నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందే, ప్రధానమంత్రి గారి ఇంటి ముందే రాహుల్ గాంధీ గారు కూర్చోవడం, ఎంపీలందరూ కూడా కూర్చోవడం, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు కూర్చోవడం మనందరం గమనించడం. సాయంత్రం వారిని లాఠీచార్జ్, అక్కడ కూడా వారిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి లాక్కోపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినాము. నిన్న మొన్న మనము మీరు